శ్రీ జి కృష్ణ గారి అప్పుడు ఇప్పుడు 11వ భాగం 16/7/26 శవజాగరణ. ఆ మధ్య ప్రభుత్వ ఆసుపత్రి శవాలయం నుండి మార్చురీ అంటామే ఒక శవం మాయమైపోయింది అని వార్తాపత్రికలు తెగ చెప్తున్నాయి. మన మతాలకు కానీ కులాలకు కానీ శవాలు మాయం అవడం పెద్ద అపచారం కాదే. మతాతీతం మతులకు కూడా అపచారం కాదు. ధనవాదులకు శవం లెక్కలు ఉంది కాదు. మరి దేనికి ఈ శవం పైన ఇంత రగడ? ఆత్మీయుడెవరైనా ఎవరినైనా శవంగా మార్చుది కింద ముఖ్యంగా భార్యని పెద్దలందరూ పూనుకొని వాడిని ఆ నేరాన్ని తప్పించడానికి ప్రయత్నం చేయటం మన మతాల వాళ్ళు అందరూ ఎరిగింది. పొరపాటున ఆ మతాల పేరు అన్నీ వ్రాసామంటే పెద్దలందరూ ఒక్కొమ్మడి విరుచుకుబడి మతాన్ని అనుసరించేవాడు పెద్ద మనిషి అవుతాడా? నీతిని అనుసరించేవాడు పెద్ద మనిషి అవుతాడు. కానీ అందువల్లనే మత నియమాలలో నీతులను అంటే చేర్చలేదు మన మత పెద్ద. శవాన్ని పెళ్లి కొడుకుని మతాచార్యుని సినిమా గ్రహాన్ని అలా మర్యాదగా చూస్తారు మనవాడు. అది మన సంప్రదాయం. అందువల్ల నేను శవాలను గురించి చాలా మర్యాదగా పైగా అలా రాస్తే నాకు కూడా నెమ్మదిగా ఉంది. 1972 అనుకోండి, కొంచెం అటు ఇటుగా అప్పుడు బెదవాళ్ళు ఉన్న అదేదో ఒక మయ నిర్మిత స్థావరం ఒకటి, అడుగు నుంచి కాలువలు, ఆ పైన రోడ్డు, వాటిపైన రైలు రోడ్డు అట్లా అమర్చి పెట్టారు. ఇవన్నీ చూస్తూ ప్రకాశం కంచు విగ్రహం కాలక్షేపం చేస్తూ ఉంటుంది. అదిగో అక్కడ ఒక ప్రాణాంతకపు సంఘటన. ఒక ఆయన తన కుమార్తె పెళ్లికి శుభలేఖ పంచటాన్ని సైకిల్ పైన బయలుదేరి మహాస్థావరం వద్ద లారీ ఢీకొంటే చచ్చిపోయారు. పాపం అతడి కూతురు తన తండ్రి తన పెళ్లి పిలుపుల కోసం దారుణంగా మరణించాడు. యావత్ జీవితం ఏడుస్తూనే ఉంటుంది కదా. సరే, అంతవరకు అది మన సాంఘిక ఆచారమే. పోతే ఆ శవం 2-3 గంటలు అలాగే రోడ్డుపై పడి రోడ్డు పక్కన దారిలో పోయే దానయ్యలంతా ప్రేక్షకులైపోయారు. వాళ్ళని పోలీసులు మధ్య మధ్య పొండని అదిలిస్తున్నారు. అంతే. ఏమిటి విచిత్రం? అట్లా ఆధునిక వాహనాల కింద పడి చనిపోయే వాళ్ళ సంగతి పట్టించుకునే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. వాడు వచ్చే వరకు శవాన్ని ఎట్లా ఉండాల్సిందేట. వాడు వేరే శవం వ్యవహారంలో ఉండగా మరొకరు చచ్చిపోతే వాడు ఎట్లా రాగలుగుతాడు? సబ్ ఇన్స్పెక్టర్కు తీరిక వస్తుంది. మనది ఒక సంఘం కాదు, సంఘాల సంఘం. అందువల్ల సాంఘిక చైతన్యం సాధ్యంగా. సాంఘిక చైతన్యం లేని జనాల గుంపులు శవం ఎన్ని రోజులు రోడ్డు మీద పడి ఉన్న జనాల నిబ్బరించడం. విప్లవాలు రావు. అసలు ఎవడో చావడమే మన చేతిలో, మన దేశంలో విప్లవం. ఎందుకు ఈ శవ జాగరణ అంటే శవం చేసే జాగరణ గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వ్రాసా. కొత్త ఏమిటి? మరొక అనుభవం. 1982 ఉద్యోగ విరమణ చేశా. దానికి 1-2 ఏళ్ల ముందు ఉస్మానియా ఆసుపత్రి శవాలు కుళ్ళి నీళ్లు కారుతుంది అని తెలియగా అక్కడికి వెళ్ళి నిజమే, శవాలయానికి ఎదురుగా 2-3 ఆడవాళ్ళు కూర్చొని కుమిలి ఏడుస్తారు. వాళ్ళ శవం కుళ్ళిపోతున్నందుకు ఏడుస్తున్నారనుకున్నా కాదు. వాడు ఎవడో ఏదో కొట్లాటలో మరణించాడు. అతని శవాన్ని పోలీసులు వెంటనే ఇవ్వరు. మగాళ్ళు పట్టించుకోరు. కడుపు కాలింది ఆడదానికి కదా. తీరా పోలీసులకు లంచమి శవాన్ని తీసుకువెళ్ళాలంటే వాహనం వాడి దరిద్రం తీరే డబ్బు ఇవ్వరు. అందువల్ల వాళ్ళు శవం ఉన్నప్పుడే ఏడ్పాలనే సిద్ధాంతం చొప్పున ఏడుస్తున్నారు. ఏడ్చినందుకు పోలీసులకు ఏమైనా ఇవ్వాలేమో నాకు తెలియదు. శవాలు ఎందువల్ల నీళ్లు కారి కొలుతున్నాయి? శవాలను శీతలీకృత వాతావరణంలో పెట్టి, అంటే కోల్డ్ స్టోరేజ్,
అది చెడి 2 రోజులైనా దాన్ని బాగు చేసేవాడు రాల. ఏదో సమయంలో వస్తాడు. ఇంతలో కుళ్ళి వాసన కొడతాయంటే పనివాళ్ళు ఏం చేయగలరు? ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి. ఈ శవ పరీక్షలో అనుసరించే మొదటి పద్ధతులు మన దేశంలో ఇంతవరకు నిరసన తెలియజేయలేదు. కసాయివాడు లాంటివాడు శవ పరీక్ష చేయటమేమి? పోనీ ఎవడు మాత్రం ఏం చేస్తున్నాడు? హైదరాబాదులో తగు సబ్ ఇన్స్పెక్టర్ ప్రమాదానికి లోనైన వారి అక్కడి నుంచి కదల్చారు. ఈలోగా ఏ కొంచెం ప్రాణమో ఉన్నా అది కాస్త చట్టాలు అట్టా ఉన్నాయి. పైగా మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాసేవకులు కాదు, రాజకీయవాదులు కూడా ప్రజాసేవకులు కాదు. కాబట్టి సరే, మనం కులం ఉన్ననాళ్ళు అట్లా అవకతవకలను కమ్ముకొని పోవటానికి శవాల ఇన్స్పెక్టర్ కథ చైనాలో భాషలో రష్యా మూలపడిన తర్వాత చైనా ప్రధానమైంది కదా విప్లవ గురువుగా. చైనాలో ఏమైందంటే ఒక సోమరికో పందుల పాకకు నిప్పు పెట్టి పందులన్నీ కుక్కలు మరకుండా చచ్చినాయి. చచ్చిన పందులు రుచిగా ఉన్నాయని, అందువల్ల దేశంలో ఎవరికి పంది మాంసం కావాలన్నా అట్లాగే పాక నిర్మించి అట్లాగే పందులు కట్టే ఆ సోమరి పోతుకు కొంత దక్షిణ ఇచ్చుకొని నిప్పెట్టించుకునేవారు. అలాగే మన శవాల పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఇప్పుడైనా పరిస్థితి మారిందే. శవాల ఇన్స్పెక్టర్ చాలామంది పెద్దలకు ధనం ఇవ్వగలరు. చెప్పారుగా, చావు అంటే విప్లవమని. అదే ధనం కూడా. ఇంతకు అతడెవడో తన శవాన్ని పోగొట్టుకుంటున్నారు. అది రాజ్యాంగం ప్రకారం సక్రమమా అక్రమమా చెప్పలేను, కానీ వాడి శవం వారికి తెచ్చి ఇవ్వటం బాగుండు. శవాలయాల వాడు వెంటనే జవాబు చెప్పలే. ఎన్నో అక్రమాలు జరుగుతాయి. వెంటనే ఏదో ఒక అక్రమానికి జవాబు చెప్పండి అనడం బాగుండు. అక్రమాలు సహిస్తున్నాం కదా. శవాలయం వాడు బుర్ర గోక్కని ఏ బొందలు ఏ శవాన్ని పెట్టారో జ్ఞాపకం పెట్టుకొని వ్యవధి తెచ్చుకోవటానికి వ్యవధి ఇవ్వక చేస్తున్నది మాత్రమేముంది. మన ఉద్యోగులకు పరిపాలన దేనికి? 2 తిరుపతి వెళ్ళి వచ్చా. విద్యావంతుడికి ప్రత్యేకమైన దుస్తులు ఉంటాయా? ఆ మధ్య అక్టోబర్ 8 నాడు నేను తిరుపతిలో ప్రత్యేక దుస్తులు వేసుకున్నాను. మరి ఏమిటి? 8 మందితో కలిసి ఒక గౌను గులాబీ పట్టు, ఒక శిరస్త్రాణం, నల్లటి ముఖమల్, తెల్ల పట్టు కుచ్చు ధరి చదువుకున్న వాళ్లతో ఊరేగుతూ స్నాతకోత్సవ మందిరానికి వెళ్ళి అందరం విద్యావంతుల మధ్య ఉన్నాం కాబట్టి ధైర్యంగానే ఉండొచ్చు, కానీ మనసుకు నిబ్బరం పోతుంది. నేను విద్యావంతుడిని కాను, కాకపోతే వృత్తిరీత్యా తరచూ విద్యావంతుల గురించి వ్రాసేవాడు. అంతకంటే నాకు విద్యకు సంబంధాలు. ఎటువంటి విద్యావంతుల మధ్య పడ్డానో హరి ఓం. అవి స్నాతకోపన్యాసం ఇచ్చిన సిఎస్ఆర్ రావుతో ప్రారంభించి ఆయన ఈ స్నాతకోత్సవ దుస్తులు వేసుకోవడం 116 పర్యాయాలు అయి ఉంటుంది. మా మిత్రుడు ఇంజనీర్ రామకృష్ణయ్య డాక్టరే ఒక పర్యాయం స్వీకరించే ఉన్నాడు. ఆయనతో ఎప్పుడు మాట్లాడినా ఏదో కొత్త విశేషం తెలుస్తూనే ఉంటుంది. నేను 10 సార్లు మాట్లాడలేదు, కానీ 10 సార్లు పూర్తయితే నేను ఇంజనీర్నే ఉంటాను. మిత్రుడు బాలశౌరిరెడ్డితో నాకు గల పరిచయం చెన్నపట్నంలో ఉంటే వికసిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి వచ్చేస్తే మూసుకుపోతుందల్లే ఉంది. కానీ మా అబ్బాయి రాజశుక ఇండియా టుడే ద్వారా కొనసాగుతూ ఉంది. అందువల్లనే ఆత్మవై పుత్రనామ తానే తన కొడుకు అన్నారు రెడ్డప్ప నాయుడు. చిత్రాల గురించి విన్నా, చూశా. అది చెన్నపట్నం నివాసానికి పరిమితి. నాగయ్య గారు షెడ్యూల్డ్ కులాల నాయకుడు, పేరున్నవాడు. స్నాతకోత్సవం ముగిసిన తర్వాత చూశా. వందలాది మంది వచ్చి ఆయన అభినంది. రవి గారు హిందూ పత్రిక సంపాదకుడు, వస్తూనే ఆయన్ని అభినందించి కృతజ్ఞత చెప్పుకున్న. వాళ్ళ పత్రికలో గాంధీజీ చివరి 200 రోజుల జీవితం అనే శీర్షికన వాళ్ళు విద్యావంతులకు స్వతంత్ర భారతదేశాన్ని పునః పరిచయం చేస్తున్నారు. చివరకు మా రామలక్ష్మి అవ్వ ఆంధ్రపత్రిక ఆగిపోయినందుకు విచారపడ్డాం కదా. కాశీనాథ్ నాగేశ్వరరావు ఆత్మావై పుత్రనామ
సిద్ధాంతం ప్రకారం కామాక్షమ్మ గారి రూపంలో బతికే ఉన్నారు అనుకున్నా కదూ. అవ్వా ఏమనుకున్నాం? అదండి ఆనాటి నా విద్యాబృం నాకు ఒక డాక్టరేట్ ఇచ్చారు. వెంకటేశ్వరి పేరు చాలామందికి తప్పదు, అది మన ఆచారం. ఇది నా వెంకట డాక్టరేట్. ఇప్పుడు 60 ఏళ్ల కిందట నా పెళ్లి సందర్భంలో ఇంత పట్టుదలగా ఎటువంటి కల్పాన్ని నేను వినను. నాటకోత్సవం ముగిసి వేదిక నుంచి దిగగానే మాజీ సభాపతి అగరాల ఈశ్వరుడియే నాకు అభివాదం చేశారు. పక్కనే మిత్రుడు మునిరత్నం చూస్తూనే రాజగోపాలరాయుడు గారిని గురించి అడిగారు. అపోలో ఆసుపత్రుల్లో ఉన్నాడన్నారు. అది అప్పటి సంగతి. నాయుడు గారి వినయం ఎదిగిన వాడు బతికి ఉన్నన్నాడు, తప్పక చెప్పు. మిత్రుడు అరుణాచలం అప్పట్లో ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి, ఇప్పుడు ఉపాధ్యక్షుడు అంటే వైస్ ఛాన్సలర్. విధికి భక్తుడు. మీతో సీతారామస్వామి మరొక గణిత శాస్త్రి ఉండేవాడు. మీరిద్దరూ గణిత శాస్త్రం అంటే ఏదో ప్రతివాడు తెలుసుకోదగిన విద్య అన్నట్టు ఉపన్యాసాలు చెప్పారు. ఏరియా స్వామి గారు అని అడిగా. అరుణాచలం పేరుకు తగ్గట్టు ప్రసన్నుడు. కొన్ని శబ్దాలు, కొన్ని దృశ్యాలు భావాన్ని బదులు ఎవరో చెప్పినందువల్ల కాదు సుమ, అది జనడాంతర సుకృతం అంటాడు కాళిదాసు. అరుణాచలం అనే శబ్దం అలాంటి. మా అరుణాచలం కలవగానే ఇంతగా రమ్యాన్ని వీక్ష జ్ఞాపకం వచ్చి అందరం అరుణాచలేశ్వరునికి ఆత్మావై పుత్రరామాసి లాంటి వాళ్ళం. వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు ఆచార్య రావు ఆ పూట అతిథిని. అయ్యా, నాకు డాక్టరేట్ ఇవ్వాలని మీకు ఎవరు చెప్పారని అడిగాను. నేను అడిగానా అని ఎదుర్కొన్నాను. ఆయన సతీమతి అతీమణి హాయిగా నన్ను గురించి పత్రికలలో వెలువడిన వ్రాతను చూశారు. దానిలో మిత్రుడు మారుతిరావు రాసింది కూడా ఉంది. గొల్లపూడి. ఇది స్నాతకోత్సవానికి నేను ఊరేగింపులో వెళ్ళినట్లేవు. మిత్రుడు పూర్ణచంద్రరావు ఆంధ్రప్రభ విలేకరిని అడిగా, నాకు ఈ డాక్టరేట్ ఎందుకు ఇచ్చారా అని. అతడి సహ విలేకరి పేరు ఫణికుమార్, నాకు సహాధ్యాయుడు. అతడు కోపెల్ల శ్రీరామమూర్తి కుమారుడని తెలిసి ఎంతో సంతోషించారు. శ్రీరామూర్తి భావుకత కలిగిన సంస్కృత విద్వాంసుడు. ఇంతకు వీళ్ళెవరు నాకు డాక్టరేట్ ఎందుకు ఇచ్చారో, ఎందుకు వచ్చిందో చెప్పలా. మా పత్రిక రచయితల జాతి వాళ్ళు ఉన్న కృష్ణమూర్తి, నూర్ అహ్మద్, హిందూ రంగస్వామి కుమార్, ఇంకా కొందరు ఎన్నాళ్ళు నాకు ఈ గౌరవం ఎందువల్ల జరిగిందో చెప్పరు. పూర్ణచంద్రరావు ఆ జిజ్ఞాస వదులుకోమని పద్మావతి విశ్వవిద్యాలయంలో పనిచేసే వాడి తల్లి అంతే చెప్పి 1943 గుంటూరు జైలులో ఎదురైన ఒక అనుభవం. ఒక బ్యాంక్ క్యాషియర్ మాకు ఉదయమే దొంగలతో దేవతా పురుషు కొండ మోస్తూ సాక్షాత్కరించి కుమార్తెకు 8 ఏళ్ళు వచ్చినందువల్ల, కొడుకు కూడా 9 ఏళ్ళు నిండుతున్నందువల్ల ఆమె పెళ్లికి అతనికి ఉపనయనం చెయ్యడానికి బ్యాంకు డబ్బులు ఉపయోగించుకున్నాను. అందువల్ల ఖైదులో నాతో జైల్లో ఉన్న సుందర్రావు ఆ సంగతి మమ్మల్ని చూడటానికి వచ్చిన 2 పెద్దలకు మరి గంటలు ఆ బ్యాంక్ క్యాషియర్ విడుదలయ్యారు. తనకు ఈ సహాయం చేసిన వారి పేరు చెప్పాల్సిందిగా ఆయన ప్రాధేయపడ్డా. చెప్పడానికి వీలు లేదు కదా. ఒక ఆయన ఇంటి పేరు ఏక, ఇంకొక ఆయన ఇంటి పేరు కుటుంబాక శ్రీరాములు, ఏక దండయ్యుండ. ఈ క్యాషియర్ కన్నీరు తుడుచుకుంటూ వెళ్ళి జీవితం అంటే జరిగినవే జరుగుతూ ఉండడం, చూసినవే చూడ. కాబట్టి నాకు డాక్టరేట్ వచ్చింది, ఇచ్చింది దేవుడు, తిరిగి వస్తున్నా. వాళ్ళెవరో పాపం నేను పడుకోవడానికి బెత్తిచ్చారు. రైల్వే వాళ్ళు 74 ఏళ్ళు దాటిన వాళ్ళకు బెత్తిస్తారు. నాది పై బెత్. ఎంతో ఏదో తంటాలు తప్ప. సికింద్రాబాదులో రైలు దిగి ఓవర్ బ్రిడ్జ్ వస్తుంటే గొప్పగా రొప్పొచ్చి ఎక్కలేను, దిగాలి. వ్యవసాయ శాఖ నుంచి పదవీ విరమణ చేసిన ఒక వాడిన అచ్యుతరామయ్య నాకు ఎంతో సహాయం చేసి దాదాపు ఎత్తుకొని దింపాడనబడి. ఈ సందర్భంలో మాత్రం తోడ్పడిన వారి పేరు తెలుసుకొని ఆయన పేరు కూడా నేను పత్రికలో వ్రాసేవాడిని అని తెలిస్తే తన పేరు చెప్పేవాడు కాదు. కానీ ఆయన నా కృతజ్ఞత స్వీకరించలేదు.
ఇక సోదరుడు ఉండరా? అదో ప్రశ్న. ఇప్పుడు ఒకడు పుడితే చాలంటున్నాడు కదా, కాబట్టి సోదర ప్రేమ అవసరం కలగదు. పక్కింటి వాడిని, దారిని పోయేవాడిని సోదర ప్రేమతో చూడటం నేర్చుకోవాలి. నేను పక్కా కొడుకు, నాకు సోదర ప్రేమ తెలియదు. ఒక్క కొడుకు కొడుకు కాదు, ఒక కన్ను కన్ను కాదు అని సామెత. తమిళంలో ఈ ఒక పాట విన. ఎన్నడూ 50 ఏళ్ల కింద ఒక తల్లి బహు సంతానవతి కనటం ఆపేసి, కానీ చంకన బిడ్డ లేకుండా ఎక్కడికి వెళ్ళవద్దని రావడం ఆమె సుఖపర్వంగా తోచలేదు. జ్యోతిశాస్త్ర పరిభాషలో కాకవంశ అనే శబ్దం కాకికి ఒకే కాన్పు కలుగు, ఒకే సంతానం ఉంటే చాలు, అది ఒక వంశాత్మక. కుళీర వంశ అన్న కూడా అంతే. ఎండ్రకాయ కూడా ఒకే కాన్పు, కానీ పొట్ట చీలి చచ్చిపో. అలాగే కదలి వంశ అరటి చెట్టు ఒక్కసారి గెలలు కోసుకొని చెట్టును నరికేస్తాయి. చంద్రుడు గనక సంతాన స్థానాధిపతి అయిన స్థానాధిపతి కాని కారకుడి కానీ ప్రభావితం చేసిన ఒక్క సంతానమే సాధ్యం. అప్పుడు ఒక్కడే పుట్టే చాలంటున్నారు. ప్రతి వాళ్ళ జాతకంలో సంతాన స్థానాధిపత్యం వగైరాలు చంద్రుడికి పెంచరాదు. అంటే అటువంటి చంద్రస్థితి ఉన్న రోజులలో సంతానం కలిగే గ్రహగతులు గుడి తగు ముహూర్తాలు నిర్ణయించచ్చుగా. ఏమైనా రాబోయే కాలంలో సోదర ప్రేమ అనేది కేవలం పూర్వకాల సంప్రదాయంగానే మిగిలి నా నివాసానికి ఆగ్నేయమిత్రుడు వెంకటయ్య గృహం. వెంకటయ్య అంటే కాళోజీ నారాయణరావుకు సహాధ్యాయం. ఐదారుగురు వాళ్ళంతా ప్రస్తుతం సహస్రమాస జీవి. అటువంటి సహాధ్యాయులు దాదాపు 7-8 ఏళ్ల వరకు వెంకటయ్య ఇంట్లో నెలకోసారి పోని 2-3 నెలకోసారి కలుస్తూ వాళ్ళలోకి చిన్నవాడు నారాయణ అనే ఉద్యోగి. అతడు నిజమే చెబుతూ నిజమే చెప్పాలి అంటూ కాళోజీ నారాయణ ఉండటం వల్ల డిప్యూటీ కలెక్టర్ స్థాయికి మించి పైకి పోవాలి. అతని ప్రత్యేకత ఏమిటంటే నిజాన్ని అంటూ పెట్టుకున్నందుకు వల్ల కలిగిన నష్టాన్ని అతడు ఏనాడు చింతించలేదు. నారాయణ తర్వాత చిన్నవాడిని నేను. వెంకటయ్య గృహంలో మూలగది, దానిలో ఒక పట్టె మంచం పైన ఒడిలో దిండు పెట్టుకొని వెంకటయ్య, మంచం కోడుకు ఆనుకొని ప్రకాశ, గోడను ఆనుకొని ఒక సూర్యనారాయణ, తలుపున ఆనుకొని నారాయణ. ఎక్కడ పడితే అక్కడ ఒక కుర్చీలో కాళోజీ, మంచం కోడు ఇంకొకటి, గోడ వద్దకు మరొక ఖాళీ. ఎవరైనా వస్తే ఆ గదికి గల పుష్పక గుణాన్ని చాటుతూ ఉంటాయి. ఇప్పుడు వెంకటయ్య ఇల్లు ఆటకల పట్టు అయింది. కాళోజీకి ఒక ప్రత్యేకత ఉంది. ఆంధ్రదేశంలో ఉండే పండితుడు, కవి. ఆయన ఇంటికి హనుమకొండకు ఏదో ఒకనాడు వచ్చే తీర్థ. కాళోజీ తండ్రి రంగారావు పాఠం చెప్పటంలో కాళోజీ తల్లి రమాబాయి అన్న రామేశ్వరరావు పండితుడు. వారి బోధ నిత్యం. కాళోజీ గురువు రాఘవరి వ్యాకరణ సరస్సు. అందువల్ల కాళోజీ ఎక్కడికి చేరిన పాండిత్యానికి చెందిన విశేషాలు సాధారణ సంభాషణాంశాలుగా సరదాగా ఉంటాయి చెప్పగా. వెంకటయ్య ఇంట్లో 2-3 నెలలకు ఒకసారి మిత్రులు సమావేశమై ఇటువంటి కబుర్లు వినటం మామూలైపోయి. ఇటువంటి ఒక గోష్ఠిలో నేనొక పర్యాయం ఆలస్యంగా వెంకటయ్య భార్య బయట దిగాల పడి కూర్చు నన్ను చూడగానే ఏందయ్యా ఏడుస్తున్నారు అని అడిగింది. ఏమిటో అని లోపలికి. వాళ్ళందరూ ఏడుస్తున్న మాట నిజం. వాళ్ళు చాలాసేపటి నుంచి రామాయణాన్ని సోదరుల చరితంగా తిప్పి చెప్పుకుంటున్న మిత్రుడు రంగాచార్య సీతాచరితగా రాసినట్టు ఉన్నాడు. జరిగింది ఏమిటంటే, రంగాచార్య అంటే దాశరథంగా చిత్రకూట పర్వతంపై ఒక ఎత్తుగా ఉన్న చెట్టునెక్కి రాముడికి ప్రమాదం ఏది వచ్చి పడటం లేదు కదా అని లక్ష్మణుడు తరచూ కలజ చూస్తూ ఒకనాడు అట్లా చూడగా సైన్యంతో భరతుడు రావటం కనబడి గబగబా దిగి, అన్నయ్య మనం అడవుల పాలైన కైకేయి కొడుకు మనల్ని శిక్షించడానికి సైన్యంతో వస్తున్నాడు అన్న. లక్ష్మణ, భరతుడి నువ్వేమీ అనవద్దు. కావాలంటే నువ్వు అయోధ్యకు వెళ్ళి పాలి, అతడు నాతో అడవిలో ఉంటాడన్న. అది వాళ్లకు చదువు ఏడుపు తెప్పించిన మాట. ఆ అన్నదమ్ముల ప్రేమ
వాళ్లకు అంతగా ఏర్పడి ఆ మాటలు కాళోజీ చెప్తుంటే పాపం వెంకటయ్య భార్య కూడా ఏడ్చింది. కాళోజీ రామేశ్వరరావు గారి దృష్టిలో పెట్టుకున్న కాళోజీ ఈ సోదరుల చరితం చెప్పి ఉంటారు. వాళ్ళ ప్రేమ అలాంటి. కొద్ది కాలం కిందట నా మిత్రుడొకడు చనిపోయి వయస్సు రాకుండానే, అతడి పేరు ఆచార్య మధుసూదన రెడ్డి. వాళ్ళ ఊరు పోచంపల్లి. ఒక పర్యాయం వినోబా భావి వాళ్ళ ఊరు రాగా వారి అన్నగారు రామచంద్రారెడ్డి తన భూమిని దానం చేశాడు. అదే భూదానం పోచంపల్లి. దానం చేసిన తర్వాత రామచంద్రారెడ్డి గారికి తెలిసి తన సోదరుల భూమిని కూడా వాళ్లకు చెప్పకుండా దానం చేశారు. రామచంద్రారెడ్డి ఖిన్నుడగా సోదరుడు తను చేసిన తప్పు చెప్పుకోడు. సోదరుడు మన్మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నారాయణ కరణ్ రెడ్డి ఇంకొకళ్ళు ఉన్నారా, తమకు పెద్దల పట్ల ఉన్న భక్తిని అన్నగారు సరిగా అవగతం చేసుకోలేదని పసివాళ్ళలాగా ఏడ్చేశారట. అన్నమాటకు తిరుగులేదన్నా అని మధుసూదన్ రెడ్డి చెప్పారు. వాళ్ళని ఉద్యోగించి స్వస్థలం చేసుకున్నాడు రామచంద్ర. నెల్లూరులో గిద్దలూరు సాంబదేవరావు అనే న్యాయవాది ఒకరిని చూసే అదృష్టం నాకై. ఆయనకు 3-4 తమ్ముడు. వాళ్లకు అన్నా వదినల దర్శనమే ప్రతిరోజు. ఎన్ని పర్యాయాలు జరిగినా సరే మహాపర్వం కాదు. ఈ మధ్య కాబలి వెళ్ళి నెల్లూరులో సాంబదేవరావు గారింట్లో ప్రస్తుతం ఎవరున్నారని చాలా ఆసక్తితో అనేక మంది వారు ఉన్న ఇల్లు దేవాలు వారు ఉన్నప్పుడేగా. అలాగే గుంటూరు సుబ్బారావు గారని యలమంచిలి న్యాయవాది దివ్య జ్ఞాన సమాజం కార్యదర్శి. ఆయనకు 4 తమ్ముళ్ళు. సుబ్బారావు గారి ఒకనాడు నలత చేసి తమ్ముళ్లను పిలిచి మరొక కలకండ వరకు తెచ్చారు. అందరూ 60-70 ఏళ్ల మధ్య వాడు. ఏం తట్టిందో వాడు కన్నీటి తర్పణం ఇస్తుండగా ఆయన కన్నూరు పడుతుంది. వ్యక్తుల పేర్లు అలా పెట్టండి. ప్రేమించుకునే సోదరు అందరూ శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు లాంటి వాడే. పూజని సోదర యుగం ముగుస్తోందా? రేపు దేశభక్తులు ఏరి అనే వ్యాసం.